పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏమిటంటే సత్యమైనటువంటి ధనం, అది ఎలా సంపాదించుకోవాలి, ఆ ధనం మనలా ఏ విధంగా పరలోకానికి నడుపుతుంది, అక్కడ మనం ఏ విధంగా నిత్య నివాసంలో పాల్గొంటాం అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. కరుణా సంపన్నుడు అయిన దేవ, మీ యొక్క సత్యధనాన్ని మాకు అందజేసి ప్రభా, తద్వారా మేము నిత్యమైనటువంటి రాజ్యంలో జీవించినట్లు సహాయం అనుగ్రహించమని, కృపలో మమ్మల్ని భద్రపరిచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నింపి సహాయం అనుగ్రహించమని, మీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు ప్రభుల వారు అంటాడు, మీ కొరకు అన్యాయపు సిరి వలన మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి అంటాడు. అన్యాయపు సిరి వలన మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి. ఇక్కడ 16వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభుల వారు అంటాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొని అంటాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే, ఆ రోజు ఆ పరిసయ్యులు శాస్త్రులు ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వారి హృదయాలను గమనించి వారు అన్యాయంగా అక్రమంగా ధనార్జన చేస్తున్నారని వారిని గమనించి ఈ యొక్క మాట చెప్పి ఉంటాడు. ఇప్పుడైతే ఈ యొక్క మాట మన కొరకే అని మనం భావించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎందరో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, అన్యులు ఉన్నారు, క్రైస్తవులు అనేవారు ఉన్నారు. అటువంటి వారు లోక సంబంధులతో కలిసిపోయి లోకం ఏ విధంగా పోతుందో ఆ లోకం పోకడలో కలిసిపోతూ అలాగే నడిచిపోతున్నారు. కానీ లోక సంబంధమైనటువంటి వారికి ఈ యొక్క క్రైస్తవులనే వారికి ఏ తేడా, ఏ భేదము కనిపించట్లేదు. అందుకోసమే లోకం అన్యాయంగా, అక్రమంగా, దొంగతనంగా, దోపిడిగా, లంచం తీసుకుంటూ అన్యాయంగా సంపాదించుకుంటున్నారు. ఇతరుల యొక్క ధనాన్ని అక్రమంగా ఆర్జిస్తూ సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా వారు ఏ విధంగా నడుచుకుంటున్నారో ఈ యొక్క క్రైస్తవులు అనేవారు, దేవుని యొక్క పిల్లలు కూడా అదే విధంగా నడుచుకుంటారు. ఆయన అంటున్నాడు, అన్యాయ స్నేహితులను సంపాదించుకోండి అని చెప్తాడు. అంటే మీరు ఒకవేళ ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా, అయితే అక్కడ మీరు న్యాయంగా నడుచుకోండి. అన్యాయంగా నడుచుకోకండి. ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నారా, ఎక్కడైనా మీరు పనిలో ఉంటూ అక్కడ కూడా మీరు అన్యాయంగా ఉంటున్నారా, అయితే మీ కొరకే ఈ యొక్క దేవుడు ఈ యొక్క మాటని చెప్తున్నాడు. అన్యాయంగా ఆర్జించినటువంటి ఒక ధనం మీ దగ్గర ఉందా? అన్యాయంగా, అక్రమంగా మీరు ధనార్జన చేశారా? డబ్బులు కూడబెట్టారా? దొంగతనం ద్వారా మీరు డబ్బులు సంపాదించారా? ద్వారా లేక కొంచెం ఎక్కువగా తీసుకొని డబ్బులు సంపాదించారా? అయితే అన్యాయపు సిరి మీరు అధికంగా కూడబెట్టినట్లయితే, ఆ అన్యాయపు సిరి ఏదైనా మీ దగ్గర ఎక్కువగా ఉందా? ఓ బిడ్డ, ఓ క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, నీకే ఈ మాట చెప్తున్నాడు. అన్యాయపు సిరి ఏదైనా ఉందా? అయితే అది విడిచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు జాగ్రత్త బిడ్డ, నీ గతి అధోగతి అవుతుంది. నీకు ఆ సిరి నిన్ను విడిచిపోయినప్పుడు నీ యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, అన్యాయపు సిరి నీ దగ్గర ఉంటే నువ్వు ఆ సిరి వలన స్నేహితులను సంపాదించుకో. అది నీకు ఏమాత్రం లాభం లేనిది,
యేసుప్రభు కోరుకున్నటువంటి ఈ యొక్క సిరి కాబట్టి ఆ ధనం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని యేసుప్రభు నిన్నే ఉద్దేశించి చెప్తున్నాడు బిడ్డ. ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడంటే, లోకంలో అన్యాయంగా నడుచుకునేవారు ఉంటారు, అక్రమంగా నడుచుకునేవారు ఉంటారు, దొంగతనం ద్వారా, దోపిడీ ద్వారా, లంచం ద్వారా ఎంతో డబ్బు కూడబెట్టుకొని వారు అన్యాయంగా నడుచుకుంటారు. అటువంటి వారు ఆ డబ్బును వారికి విడిచిపోయినప్పుడు వారు ఏమి పని చేయాలో తోచక వారి యొక్క జీవితాలు నాశనమైపోతాయి. కాబట్టి ఆయన నీకే ఉద్దేశించి చెప్తున్నారు, బిడ్డ, ఒకవేళ నీ దగ్గర అటువంటి ధనం ఉన్నట్లయితే ఈరోజే నీకు హృదయాన్ని మార్చుకొని అన్యాయంగా సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు పేదలకు ఇచ్చేయి. ఎక్కడైతే ఎవరిని నువ్వు మోసం చేశావో, ఎవరిని వంచన చేశావో, ఎవరిని నువ్వు ముంచి డబ్బులు కూడా పెట్టుకున్నావో అది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆయన ఈ మాట చెప్పే ముందు ఒక ఉదాహరణ చెప్తాడు. లోక సంబంధంగా ఉన్నటువంటి లోకుల యొక్క ఉదాహరణ చెప్తాడు. ఏమని చెప్తున్నానంటే, ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి ఒక యజమానుడు ఉంటాడు. అతని దగ్గర ఒకడు గృహ నిర్వాహకుడు ఉంటాడు. అతని యొద్ద ఉన్నటువంటి మేనేజర్. అతను ఏ విధంగా నడుచుకున్నాడో అతని గురించినటువంటి ఒక వివరణ ఈ 16వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మనం దాన్ని ఒకసారి వివరించుకుందాం, చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదటి గృహ నిర్వాహకుడవై ఉండవల్లరాదని అతనితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తమలో తాను ఆలోచించుకొని, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవలేను, భిక్షమెత్తుకోవడానికి సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని తన యజమానుని రుణస్థల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. అయితే అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడు వారిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరము వారిని బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఏమైనా నమ్మకంగా ఉన్నాడా? లేడు. కానీ ఆ నమ్మకాన్ని కనపరుచుకునేలా అతను చేశాడు. అన్యాయస్తుడైనటువంటి ఆ గృహ నిర్వాహకుడు అతను నమ్మకంగా పని చేయలే. కానీ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. అతను మెచ్చుకున్నాడు. ఆ యజమానుడు ఎందుకు మెచ్చుకున్నాడు? యుక్తిగా ప్రవర్తించాడు, యుక్తిగా నడుచుకున్నాడు, చాలా చక్కగా నడుచుకున్నాడు, ఉపాయంతో నడుచుకున్నాడు అని ఆ యజమానుడు గమనించినప్పుడు మెచ్చుకున్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి వారు ఏ విధంగా ఒక యుక్తిగా, ఒక ఉపాయంతో, ఒక చతురతతో ఎంత ముందున్నటువంటి ఆ ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదం వస్తుంది అని అతను తెలుసుకొని ఆ యొక్క స్థితిలో నుండి నేను ఏ విధంగా బయటపడాలి, నేను ఎలా లోకంలో జీవనం కొనసాగించాలి అని చెప్పి అతను ఏం చేసిండు? మంచి ఉపాయం ఆలోచించి ఆ విధంగా ఆ గృహ నిర్వాహకుడు ఆ యజమాని దగ్గర ఆ రకంగా నడుచుకున్నాడు, ఒక ఉపాయంతో నడుచుకున్నాడు.
ముందున్నటువంటి ప్రమాదాన్ని ఎరిగిండు. కనుక అతను అన్యాయంగానే నడుచుకున్నాడు, అక్రమంగానే నడుచుకున్నాడు, కానీ ఒక యుక్తిగా నడుచుకున్నాడు. యేసుప్రభు అయితే అంటాడు, మీరైతే ఆ విధంగా ఉండకూడదు. మీరు ఎలాగుండాలి? న్యాయంగా, క్రమబద్ధంలో నడుచుకోవాలి అంటాడు. అన్యాయంగా నడుచుకోకూడదు. లోక సంబంధమైన వారైతే ఈ రకంగా నడుచుకొని ప్రతి పనిలో కూడా ఒక చతురతతో, యుక్తితో, ఉపాయంతో నడుచుకుంటారు. ఏ విధంగా బ్రతకాలి అనేది వారికి బాగా తెలుసు. అలా నడుచుకుంటారు, అక్రమంగా నడుచుకుంటారు, కానీ తప్పించుకుంటారు. అలాంటి వారు లోకంలో చాలామంది ఉపాయస్తులు ఉన్నారు. అందులో బ్రతుకుతున్నటువంటి ఒక క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సోదరుడా, నువ్వు అలా నడుచుకోవడానికి వీలు లేదు. నువ్వు అన్యాయంగా నడుచుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ఎందుకంటే లోకస్తులు అన్యాయంగా నడుచుకుంటూ, అక్రమంగా నడుచుకుంటూ, ఉపాయంతో బయటపడుతూ ఉంటారు. అయితే అలా నడుచుకోవడానికి వీలని యేసుప్రభు చెప్తాడు. ఒకవేళ నువ్వు ఆ విధంగా నడుచుకుంటున్నావా? నీ దగ్గర అన్యాయంగా కూడబెట్టినటువంటి డబ్బు ఉన్నదా? అక్రమంగా సంపాదించుకున్నటువంటి ధనం ఉన్నదా? నువ్వు ఆ విధంగా శ్రీమంతుడు అయ్యావా? అయితే లంచాలు తీసుకుంటూ నువ్వు అధికంగా ఆ పేదవాళ్ళను మోసం చేస్తూ అక్రమంగా నువ్వు సంపాదించావా? అయితే నీకే ఈ యొక్క మాట చెప్తున్నాడు. ఈ యొక్క 8వ వచనం ఉంటుంది, 9వ వచనంలో ఉంటుంది, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి అంటాడు. నీకే బిడ్డ చెప్తున్నాడు, నీ దగ్గర అన్యాయపు సిరి ఉందా? అయితే నీ యొక్క హృదయాన్ని మార్చుకో, పరివర్తన చెందు, పశ్చాత్తాపపడు. ఆ న్యాయపు సిరి నీ దగ్గర ఉన్నట్లయితే అది నువ్వు ఇచ్చేయి, బీదలకు ఇచ్చేయి. న్యాయపు సిరి ఉన్నట్లయితే దాన్ని నువ్వు బీదలకు ఇచ్చేయి. నువ్వు దాన్ని అమ్మి బీదలకు ఇచ్చేయి. దానివల్ల నీకు లాభం కలుగుతుంది. అయితే లోక సంబంధుల కంటే ఆయన అంటాడు, వెలుగు సంబంధుల కంటే ఈ యొక్క లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారట. ఆ విధంగా యుక్తిగా నడుచుకొనకు. వాళ్ళు చాలా తెలివైన వారు, హుషారు ఉంటారు. నువ్వు ఆ విధంగా నడుచుకోకు. ఎవరు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే ఎవరు? నువ్వే. వాళ్ళైతే ఆ విధంగా యుక్తిపరులై ఉంటారు. అని వెలుగు సంబంధులు అంటే దాని విషయమే మనం చూసుకుందాం. ఇక్కడ 16వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. వెలుగు సంబంధం అంటే వెలుగు సంబంధంలోగా నువ్వు ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. వెలుగు సంబంధం గురించి మనం చూసినట్లయితే అది నువ్వే బిడ్డ. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఉంటుంది. వెలుగు సంబంధులు అంటే నువ్వే. మీరే దేవుని నమ్ముకొని తమ జీవితాల్ని సరిదిద్దుకొని పరివర్తన చెంది పశ్చాత్తాపడి బ్రతుకుతున్నటువంటి వారు వెలుగు సంబంధులు. వీరికంటే ఆ లోక సంబంధులు చాలా యుక్తిపరులుగా ఉన్నారని యేసుప్రభు చెప్తాడు. కానీ అలాంటి యుక్తి దేవునికి నచ్చదు. ఇది లోక సంబంధంగా వారు తప్పించుకుంటారు. అది దాని కొరకే పని చేస్తుంది, కానీ నీకు అలాంటి యుక్తి పని చేయదు బిడ్డ అంటాడు. ఆ లోక సంబంధుల కంటే, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు యుక్తిపరులు. వెలుగు సంబంధులు అంటే ఎవరు? యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఉంటుంది. మీరు వెలుగు సంబంధులగునట్లు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. మీరు వెలుగు ఉండగానే వెలుగు నందు విశ్వాసం ఉంచుటి. వెలుగు సంబంధులగునట్లు, వెలుగుండగానే సుప్రభు ఉండగానే ఈ లోకానికి ఆయన వెలుగు కనుక ఆయనని విశ్వాసం ఉంచు. ఆయనని విశ్వాసం ఉంచి నువ్వు నీ యొక్క హృదయాన్ని మార్చుకో, నీ పరివర్తనని మార్చుకో, నీ యొక్క నడవడికని మార్చుకో. ఇంకా ఎఫెసీ
పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారంటారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని ఆయన అంటాడు. ఇంకా చూసుకున్నట్లయితే 1 తెస్సలోనికే 5వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారం కాము, చీకటి వారము కాము. మనల్ని ఆయన వెలుగు సంబంధులుగా చూస్తున్నాడు. వెలుగు సంబంధులుగా ఉండాలంటే మనం వెలుగును అనుసరించి నడుచుకోవాలి, వెలుగునందు విశ్వాసం ఉంచాలి. ఆయన వెలుగు ఎవరు? యేసు ప్రభు. ఆయన మనకున్నాడు. మన హృదయంలో ఉంటే మనము వెలుగు సంబంధం అవుతాం. కానీ మీకంటే వారు చాలా హుషారులని చెప్తారు. ఎవరు? లోక సంబంధులైనటువంటి వారు. అలా మీరు ఉండకూడదు. వారు అక్రమమైన మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. వారికి ఏమాత్రము పాపపు భీతి కానీ, పాపపు భయం కానీ, పాపపు ఆలోచన కానీ వారికి కలగదు. వారికి డబ్బే ముఖ్యం, వారి సంపాదన, వారి ధనమే ముఖ్యం. కాబట్టి అలా మీరు ఉండకూడదు బిడ్డ. నువ్వు ఒకవేళ ఆ విధంగా అన్యాయపు సిరి నీ దగ్గర ఉంటే దానిని నువ్వు అమ్మి బీదలకిమ్ము అంటాడు. అన్యాయపు సిరి గిట్ట నీ దగ్గర ఉన్నదా? అయితే నువ్వు దాన్ని అమ్మి బీదలకు ఇవ్వడం ద్వారా నువ్వు స్నేహితులను సంపాదించుకుంటావు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకుని అతనికి చెప్పాను. ఒకవేళ నీవు పరిపూర్ణ అవ్వాలని అనుకుంటున్నావా? అయితే అలా కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మంటాడు. ఎందుకు అతని ఆస్తిని అమ్మంటున్నాడు అంటే, అతను అక్రమమైన మార్గాల్లో ఆ డబ్బును, ఆ ఆస్తిని కూడబెట్టి ఉంటాడు కనుక దాన్ని అమ్మి బీదలకి ఇమ్మంటాడు. ఇక్కడ ఏమంటాడు? నువ్వు అన్యాయపు సిరి ఒకవేళ సంపాదిస్తే దానివల్ల స్నేహితులను మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నీవు పశ్చాత్తాపపడి ఆ డబ్బుని నువ్వు ఎవరి దగ్గరనైతే కాజేసిన వారికి ఇచ్చి వారితో నువ్వు మెప్పు పొందు. అతనికి ఇచ్చేసి అతని జీవితాన్ని నిలబెట్టు. నువ్వు ఎవరి దగ్గరనైతే కాజేశావో అని అంటాడు. అన్యాయపు సిరి వలన నువ్వు స్నేహితులను సంపాదించుకోమంటే ఇది దాని అర్థం. అది నిన్ను విడిచిపోయినప్పుడు వారు నిన్ను నిత్యమైన నివాసంలో చేర్చుకుంటారని చెప్తారు. ఇలా స్నేహితులను సంపాదించుకోవడం ద్వారా నీవు కాపాడబడతావు. ఇక మీదట అలా అన్యాయంగా నడుచుకోకు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? అయితే అక్కడ నువ్వు న్యాయంగా నడుచుకో. వ్యాపారం చేస్తున్నావా? అక్కడ న్యాయంగా నడుచుకో. ఏదైనా పనిలో నువ్వు మేనేజర్గా ఉన్నావా? అక్కడ న్యాయంగా నడుచుకో. ఉద్యోగం చేస్తున్నావా? అయితే నువ్వు లంచాలు తీసుకోకు. సక్రమమైన మార్గంలోనే నువ్వు బ్రతకడానికి ఇష్టపడు అంటాడు. మనకి యేసుప్రభువు అంటాడు, ఇక్కడ 10వ వచనంలో అంటాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండడు. అతనైతే ఆ యజమాని దగ్గర ఉన్నటువంటి ఆ గృహ నిర్వాహకుడు నమ్మకంగా లేడు, అన్యాయంగా నడుచుకున్నాడు. కానీ యుక్తిగా అతను ప్రమాదంలో తప్పించుకున్నాడు. బిడ్డ, ఓ క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, నీకచ్చే ప్రమాదం చాలా గొప్పది. ఈ లోకంలో వచ్చే ప్రమాదం ఈ జీవితాన్ని జీవించటానికి నీకు కష్టమవుతుంది. కానీ నువ్వు చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రమాదం, నీ యొక్క ఆత్మ నరకంలో పడవేయబడే అటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. బిడ్డ, నువ్వు అక్రమమైన మార్గాలను నడుచుకుంటున్నావా? అయితే ఈరోజు మార్చుకో. ఆ ప్రమాదాన్ని పసిగట్టి నువ్వు నీ జీవితాన్ని మార్చుకో అని అంటాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. నువ్వు ఈ లోక సంబంధమైన ఈ యొక్క జీవన విధానంలో, ఈ యొక్క లోక సంబంధమైన వ్యాపారాలు, లోక సంబంధమైన పనులలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే నువ్వు ఏ విధంగా అనేకమైన వాటి విషయాల్లో నమ్మకం ఉంటావు? ఎక్కువలో ఏ విధంగా నమ్మకం ఉంటావు?
అని అంటాడు. ఇంకా ముందు మనం మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు. నువ్వు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పని విషయంలో నువ్వు అన్యాయంగా ఉన్నావా? ఈ యొక్క కొంచెమైనటువంటి పని అన్యాయంగా ఉన్నావా? అయితే దేవుని యొక్క పని అది ఎక్కువైనటువంటి పని. లోక సంబంధమైనటువంటి పని విషయంలో చూసుకుంటే దేవుని యొక్క పని చాలా ఎక్కువైనటువంటి పని. అది చాలా అధికమైనటువంటి పని కనుక నువ్వు ఈ లోకంలో కొంచెమైన వాటిలో నమ్మకంగా ఉండకపోతే ఎట్లా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండకపోతే ఎక్కువలో ఏ విధంగా నమ్మకంగా ఉంటావు? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండు. మిక్కిలి కొంచెంలో నువ్వు అన్యాయస్తుడిగా ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే ఎక్కువలో నువ్వు అన్యాయస్తుడిగా ఉంటావు. అందుకోసం నీకోసం బిడ్డ, నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావా? అక్రమంగా నడుచుకుంటున్నావా? అయితే మార్చుకో. నువ్వు చేసే ప్రతి పనిలో నిజాయితీని కనపరచు. నమ్మకం అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకో. నీతి, న్యాయం, సత్యం, ధర్మం అనే అంతస్తులుగా ఎదుగు. అప్పుడే యేసు ప్రభు నచ్చిన విధంగా జీవిస్తావు. లేకపోతే ఈ లోకంలో నువ్వు అన్యాయంగా నడుచుకొని నేను దేవుని యొద్ద ప్రార్థన చేసుకొని దాన్ని ఆ పాపాన్ని కడుక్కుంటా అంటే కాదు బిడ్డ. ఆయన మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడని చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారంలో నువ్వు కనుక నమ్మకం కోల్పోతే ఎక్కువలోనూ నమ్మకం కోల్పోతావు. ఆయన పనిలో నమ్మకం కోల్పోతావు. ఆయన రాజ్యంలో నమ్మకాన్ని కోల్పోతావు. కనుక ఆయన అంటున్నాడు, నేను మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండని ఎడల ఎక్కువలోనూ నమ్మకంగా ఉండవు బిడ్డ అంటున్నాడు. ఆయన కింద వచనం అంటాడు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం చేయను. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల బిడ్డ నీకే చెప్తున్నాడు, నువ్వు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా మారు. ఒకవేళ అన్యాయంగా సంపాదించావా అయితే దాన్ని ఇచ్చేయి. ఎవరి దగ్గరగా చేసే వారికి ఇచ్చేయి, లేదా పేదలకు ఇచ్చేయి. అప్పుడు నీకు వారు నిత్యమైన నివాసంలో చేర్చుకుంటారు. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు వారు నీకు ఆహ్వానం పలుకుతారు. నిత్యమైన నివాసంలో నేను చేర్చుకుంటారు, ఆహ్వానం పలుకుతారు. అక్కడ నీకు మెప్పు కలుగుతుంది వారి ద్వారా. కనుక నువ్వు అన్యాయమైనటువంటి ధనం విషయంలో నమ్మకంగా ఉండకపోతే కనుక ఏమంటున్నాడు, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం ఎవరు మీ వశం చేయను. సత్యమైన ధనము నీకు పరలోకంలో ఇస్తాడా ఆయన? ఇవ్వడు. అందుకోసమే ఈరోజే నీ యొక్క బుద్ధిని మార్చుకో, నీ యొక్క ప్రవర్తనని మార్చుకో, నీ నడవడిని చేంజ్ చేసుకో. ఈ రోజు ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు, నీకు నీ బుద్ధిని మార్చుకొని పరివర్తన చెందు, పశ్చాత్తాపడు, అన్యాయపు సిరి విషయంలో జాగ్రత్త పడు. దాన్ని ఇచ్చి దాన్ని అమ్మి బీదలకి ఇచ్చి సత్యమైన ధనమును ఎవడు మీ వశం చేయను. మీ వశం చేస్తాడనుకున్నావా? సత్యమైన ధనం అంటే సమస్త విషయములో మంచితనము, నీతి, న్యాయం అనేటి సత్యమైనటువంటి ధనము. అది పరలోకంలో నీకు సహాయపడుతుంది, పరలోకంలో నీకు మెప్పు పొందేలా చేస్తుంది. కనుక సత్యమైన ధనం ఎవరు మీ వశం చేయను అని అంటాడు. పరల సొమ్ము విషయంలో కింద ఉంటుంది, సత్యమైన ధనమును ఎవడు మీ వశం చేయను. ఇక్కడ 12 వచనం ఉంటుంది, మీరు పరుల సొమ్ము విషయంలో అన్యాయంగా ఉండేలా మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పరుల సొమ్ము విషయంలో మీరు అన్యాయంగా ఉంటే, ఇది పరుల సొమ్మే కదా నువ్వు సంపాదించుకున్నది, అందులో నువ్వు అన్యాయంగా ఉంటే నీ సొంతమైనది నీకు ఎవడిచ్చును. నీ సొంతమైనది, ఇది నీ సొంతమైన ధనం అనుకుంటున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి ధనము, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క సిరి మీ సొంతమైనది కాదు. ఏదో ఒక రోజు దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇది నీ సొంతం కాదు, ఇక్కడే విడిచిపెట్టవలసి ఉంటుంది. కనుక అంటున్నాడు, ఇది పరాయి వాళ్ళ డబ్బు, ఇది నీ సొంతమైనది కాదు, పరుల సొమ్ము అంటున్నాడు. నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి యొక్క పరుల సొమ్ము, అది పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్న ఎడల నీ సొంతమైనది నీకు ఎవడిచ్చును.
ఇస్తాడనుకుంటున్నావా పరలోక రాజ్యం? అలా భావిస్తున్నావా? అయితే పొరపడుతున్నావు బిడ్డ. నీ సొంతమైనది నీకు దక్కాలంటే పరుల సొమ్ము వారిది వారికి ఇచ్చేయి. పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు అని అంటున్నాడు. మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఎవడిచ్చును? అందుకే ఆయన అంటాడు, ఏ సేవకుడును, ఇక్కడ ఆయన వచనం చెప్తాడు 13వ వచనంలో అంటాడు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. నీకు ఈ డబ్బు కావాలి, పరలోకము కావాలి, అన్యాయంగా సంపాదించుకొని ఇక్కడ నేను ధనవంతుడవుతా, నేను పరలోకంలో కూడా ధనము కూడబెట్టుకుంటా అంటే అది అసాధ్యము. ఆయన అంటాడు, ధనవంతుడు సూది బెజ్జంలో దూరుట సులభమా? కాదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అంటాడు. ఈ యొక్క వచనాన్ని ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పాడంటే, ధనవంతుడు అటువంటి సక్రమ మార్గాలు ధనాన్ని సంపాదించుకున్నాడు ధనవంతుని గురించి కాదు, కానీ అన్యాయంగా, అక్రమంగా, దొంగతనంగా, దోపిడిగా, లంచాల ద్వారా సంపాదించుకున్నటువంటి ధనవంతుని గురించి చెప్తున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అంటాడు. బిడ్డ, ఒంటె ఎప్పుడైనా సూది బెజ్జంలో దూరుతుందా? సూది బెజ్జం చాలా చిన్నదిగా ఉంటుంది. అందులో దారము మాత్రమే, దానికి తగినంత పరిమాణంలో ఉన్నటువంటి దారం మాత్రమే అందులో దూరుతుంది. కానీ ఒంటె ఎప్పుడైనా దూరుతుందా? చాలా పెద్దదైనటువంటి ఒంటె చాలా ఎత్తుగా ఉంటుంది. అది వంకలు తిరిగి ఉంటుంది. దాని మెడ చాలా ఎత్తుగా ఉంటుంది. అలాంటి ఒంటె సూది బెజ్జంలో దూరుతుందా? అది సులభమా? చాలా కష్టమైన విషయం. ఏమాత్రము అంటే సూది బెజ్జంలో దూరదు. చాలా కష్టమైన విషయం. అందుకే అంటున్నాడు, అది చాలా కష్టమైన విషయం అయినట్లే ఈ అక్రమంగా కూడబెట్టుకున్నటువంటి ధనవంతుడు, అన్యాయంగా కూడబెట్టుకున్నటువంటి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అది జరగని విషయం. అంటే ఏ విధంగా సూది బెజ్జంలో దూరదో అదేవిధంగా అక్రమంగా, అన్యాయంగా, దొంగతనంగా, దోపిడిగా, లంచాల ద్వారా సంపాదించినటువంటి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. అది సాధ్యం కాదు. అంటే సూది బెజ్జంలో దూరుట ఏ విధంగా అసాధ్యమో అది సులభము కాదో, అన్యాయంగా, అక్రమంగా సంపాదించినటువంటి ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. అందుకే చెప్తున్నాడు, బిడ్డ, అన్యాయమైనటువంటి ఆ సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలంటే దాన్ని నువ్వు ఎవరి దగ్గరనైతే కాజేసే వారికి ఇచ్చేయాలి. ఆ విధంగా యేసుప్రభు నీకు ఒక హితవు పలుకుతున్నాడు, ఒక హితబోధ చేస్తున్నాడు. కనుక ఈరోజు నువ్వు అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నువ్వు నీ యొక్క ప్రవర్తనని మార్చుకొని ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని శిరుని సేవింపలేరని చెప్పాను. కనుక ఆయన అంటున్నాడు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకని ప్రేమించి ఒకని ద్వేషించును, లేక ఒకని చేర్చుకొని, ఇక్కడ ఏమంటాడు, ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? ఏ యజమానిని అనుసరిస్తున్నావు? ధనమునా లేక దేవునినా? సిరినా లేక దేవునినా? ఏ యజమాని సేవించాలని కోరుకుంటున్నావు? సిరిని నువ్వు యజమానిగా ఉంచుకోవాలనుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఏ సిరి నువ్వు అన్యాయంగా సంపాదించినటువంటి ధనము నీవు ధనవంతుడుగా ఉండాలంటే ఉండలేవు. అన్యాయంగా సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు ఇచ్చేయాలి, పేదలకు ఇచ్చేయాలి, పంచిపెట్టాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ఈ లోకము డబ్బుకు దాసోహం అవుతుందట. లోకంలో ఉన్నటువంటి వారు డబ్బుకు దాసోహం, డబ్బుకు దాసులు. అంటే డబ్బుని సేవిస్తున్నారు. డబ్బే వారికి పరమావధిగా భావించి వారు ఎలాగోలైనా సంపాదిస్తున్నారు. వారు ఏం చేస్తారంటే ఒక కాయిన్ కానీ, ఒక
నోటు కానీ ఎప్పుడైనా ఆహ్, తప్పిజారిపోయి కింద పడిన యెడల లేదా కాలుకు తగిన యెడల దాన్ని తీసుకొని ఏం చేస్తారు? ఆ డబ్బే పరమావధిగా భావించి, డబ్బే దేవతగా భావించి వారు కళ్ళకద్దుకొని దాన్ని మన జేబులో పెట్టుకుంటారు. అంత ప్రేమిస్తారు డబ్బుని. అంత సేవిస్తారు. నువ్వు అలా ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఆ డబ్బు కింద పడినట్లయితే ఏదైనా నోటు గానీ, కాయిన్ గానీ కింద పడినట్లయితే దాన్ని తీసి నువ్వు కళ్ళకద్దుకోకు, మొక్కుకోకు బిడ్డ. డబ్బుని ప్రేమించకు. అది నిన్ను నిత్యమైన నివాసంలోనికి చేర్చదు. నీ దగ్గర ఉండాల్సినటువంటి డబ్బు ఏంటి? సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, న్యాయం, ధర్మం. నువ్వు నమ్మకం అనే పునాది మీద కట్టబడాలి. నీతి, న్యాయం, సత్యం, ధర్మం అనే అంతస్తులుగా ఎదగాలి. అదే నీకు డబ్బు. అదే నీకు ధనము. పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమ్మటయు తుప్పును తినివేయదు. అక్కడ దొంగలు వచ్చి దొంగిలరు. దొంగలు దొంగతనం చేస్తారు. నీ దగ్గర ఉన్నటువంటి సత్యధనాన్ని, సత్యమైనటువంటి నిత్య ధనాన్ని, మీ సొంతమైనటువంటి ధనాన్ని ఎవరు కాజేస్తారు? కాజేయలేరు. అది మీ వెంట వస్తుంది. నిన్ను గమ్యస్థానానికి చేరుస్తుంది. కానీ ఇక్కడ సంపాదించే అన్యాయమైనటువంటి డబ్బు నేను గమ్యస్థానానికి చేర్చదు. ఇక్కడే వదిలిపెట్టిపోవాల్సి ఉంటుంది. నువ్వు వదిలిపెట్టిపోవాల్సి ఉంటుంది డబ్బుని, కానీ పట్టుకొని పోవాల్సి ఉంటుంది పాపాన్ని. అన్యాయంగా, అక్రమంగా నువ్వు సంపాదించినట్లయితే, నీవు పాపం ద్వారా సంపాదిస్తే పాపాన్ని పట్టుకొని పోయి తద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక నువ్వు డబ్బుని పట్టుకెళ్ళాలి. నమ్మకం, సత్యం, నీతి, న్యాయం, ధర్మం, మంచితనం ఇది నీ డబ్బుగా నువ్వు భావించాలి. అలా సత్యమైన మార్గాల్లో యేసుప్రభు సూచించినటువంటి ఈ యొక్క మార్గాల్లో నువ్వు నడుచుకున్నట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి సేవకుడుగా, ఇష్టమైనటువంటి విశ్వాసిగా ఉండటానికి ఆస్కారం ఉంది. కానీ ఏం లేదులే, నేను అక్కడ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నట్లు నేను కూడా యుక్తిగా నడుచుకుంటా అని అనుకున్నావా? అయితే పొరబడ్డట్టే. అతని లోక సంబంధమైనటువంటి జీవిత విధానం యుక్తిగా నడుచుకొని తప్పించుకున్నాడు. కానీ దేవుని యేసు ప్రభు యొక్క ముందటను యుక్తిగా నడుచుకోవాలంటే అసాధ్యం. కనుక నీ జీవితాన్ని మార్చుకో, నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ హృదయాంతరాలను ఎరిగినటువంటి దేవుడు కనుక నీ హృదయ పరిశుద్ధత కావాలి. అన్యాయం, అక్రమం ఆయన ఏమాత్రము దానిని ఒప్పుకోడు. కనుక నీ జీవితాన్ని మార్చుకో. డబ్బుకు దాసోహం లోకం కానీ నువ్వు మాత్రం దేవునికి దాసుడవు, దేవునికి దాసురాలవు. కనుక బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వసంపద నీకు బుద్ధి చెప్తున్నాడు ఆయన. కనుక ఆయన యందు గుప్తములైనటువంటి ఆ సర్వసంపద అది నీవు పరలోకానికి చేరుస్తుంది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదంటాడు. కనుక నీ కలిమి ఎలాంటిది? అన్యాయమైనటువంటి కలిమ, అక్రమమైనటువంటి కలిమ, దొంగతనంతో వచ్చినటువంటి కలిమ, లంచాల ద్వారా వచ్చినటువంటి కలిమ, మోసం చేసి దగ, వంచన, కుట్ర, కుతంత్రాలు చేసి సంపాదించావా? అయితే అటువంటి కలిమి నీ జీవమునకు మూలం కాదు బిడ్డ. నువ్వు మార్చుకొని జీవిత విధానాన్ని మార్చుకొని నిజమైన, సత్యమైన, నిత్యమైనటువంటి ధనాన్ని సంపాదించుకొని యేసు ప్రభుకు మెప్పుగా ఉండు. మన యజమానుడు యేసు ప్రభు కనుక ఆయన నీ హృదయాన్ని ఎరుగుతాడు. నువ్వు సాకులు చెప్తే అక్కడ పనికిరావు. కనుక నీ సాకులు అక్కడ ఏమాత్రం చెల్లవు. కనుక నువ్వు సాకులు చెప్పకుండా న్యాయంగా ప్రవర్తించు. కనుక ఈ యొక్క వాక్యాన్ని విన్న బిడ్డ, ఈ రోజు నుంచి నీ జీవితాన్ని మార్చుకొని సక్రమమైన మార్గాల్లో నడుచుకుంటూ ఈ లోక సంబంధమైన వ్యాపారాలలో నువ్వు సరిగ్గా నడుచుకొని ఇక్కడ నమ్మకంగా ఉంటే నువ్వు అక్కడ నమ్మకం ఉంటావు. కొంచెంలో నమ్మకంగా ఉండు. ఆయన ఎక్కువైన వాటి మీద నిన్ను నియమిస్తాడు.
కనుక ఈ జీవిత విధానంలో, ఈ లోక సంబంధమైనటువంటి జీవన విధానంలో, లోక సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు నమ్మకంగా నడుచుకో. అప్పుడే పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ జీవితం బాగుపడుతుంది. కనుక నువ్వు చాలా చక్కగా నడుచుకోవాలి. సరే, ఇక్కడ మనం ఆఖరికి ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. హీబ్రూ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం తీసుకుందాం. హీబ్రూ పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటాడు. ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచునుట చేత అంటాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ప్రేమ చూపించు. ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ నిన్ను శాశ్వత జీవితానికి నడిపిస్తుంది. బిడ్డ, ప్రేమగా నడుచుకో. ప్రేమే మార్గం, ప్రేమే సత్యం, ప్రేమే జీవం. ఆయనే యేసు ప్రభు. ఆయనలో నువ్వు చక్కగా నడుచుకుంటే ఈ యొక్క జీవితాన్ని నువ్వు దేవునికి ఇష్టంగా నడుచుకున్నట్లు అవుతుంది. సరి యొక్క వాక్యాన్ని మనం ఇంతటితో ముగించుకొని ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. కరుణా సంపన్నుడమైన దేవ, ఇంతవరకు మమ్మల్ని కాపాడి తన యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి మాకు ఒక మంచి గుణపాఠాన్ని చెప్పినావు తండ్రి. ఈ లోకంలో లోకస్తులు తెలివిగా నడుచుకుంటూ వారు తప్పించుకుంటున్నారు. కానీ మేమైతే ప్రభా అలా నడుచుకోకుండా ప్రభా మేము నమ్మకమైనటువంటి మార్గాల్లో నడుచుకుంటూ ప్రభా మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభా ఈ వాక్యం మాకు మా హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించి తండ్రి మా జీవితాన్ని మార్చుటకు సహాయం దయచేయమని ప్రభా ఈ వాక్యం ద్వారా మేము మీ యొక్క హిత వాక్యాన్ని ప్రభా మేము నమ్మి ఇవి నడుచుకోవడం ద్వారా మాకు మేలు కలిగించమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.